కొంచెం క్వాంటిటీ సర్ఫ్ తీసుకున్నాను ఇందులో. నెక్స్ట్ ఇంకో గ్లాస్లో మన సనర్జీ ఆర్గానిక్ ప్రొడక్ట్ అయిన బట్టల లిక్విడ్ వస్తున్నాను. ఇప్పుడు ఏది కెమికల్ ఏది ఆర్గానిక్ తెలుసుకోవడానికి పసుపు తెలుసుగా అందరికీ. పసుపు రియాక్షన్ ఎలా ఉంటుంది? కెమికల్తో ఏది యాడ్ అయినా కూడా పసుపు రియాక్షన్ ఇస్తుంది. ఎసర్నో పాదాలకి పసుపు పెట్టుకుంటామా? సబ్బు కలుస్తారా? ఏమవుతుంది? రెడ్గా అవుతుంది. ఓకే, ఇందులో నేను ఇక్కడ ఏం తీసుకున్నాను? సనర్జీ కంపెనీ ఆయిల్ వాష్ లిక్విడ్. ఇందులో కొంచెం పసుపు వేసాను. ఇది మనం బయట యూజ్ చేసే సర్ఫ్ తీసుకున్నాను. ఏం కనిపిస్తుంది మీకు? తేడా ఏమైనా కనిపిస్తుందా? ఏమన్నా రెడ్ అయింది. ఎందుకు రెడ్ అయింది? కెమికల్స్. ఇందులో సల్ఫర్ దాంట్లో ఎక్కువ సున్నపు స్పటికల్స్ ఎక్కువ కనిపిస్తాయి, ఎక్కువ కలుస్తాయి. సో దానివల్ల ఇది ఏంటంటే రెడ్డిష్ అయింది. దీంట్లో పసుపు యొక్క గుణం మారిందా? మారలేదా? మారలేదు. దీంట్లో మారిపోయింది, రెడ్గా వచ్చింది. ఇది పసుపు. మరి ఏది ఆర్గానిక్? ఇది. మరి ఇది యూజ్ చేద్దామా ఇది యూజ్ చేద్దామా? ఇదే యూజ్ చేద్దామా? ఎందుకంటే ఇప్పుడు మనం బయట వాడే సర్ఫ్లలో మనం నానబెట్టి ఉప్పుతాం కదా, దీంట్లో మొత్తం కూడా స్పటికల్స్ ఉంటాయి కింద, సర్ఫ్ యొక్క స్పటికల్స్. అవి ఏమవుతాయి అంటే బట్టల యొక్క రంధ్రాల్లోకి చేరి ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి.